ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేం కావాలో. చోడుపిండి అండి, ఇది బెల్లము, ఇది నువ్వుల నూనె అనమాట. నువ్వులు స్వయంగా గానుగాడించిన నువ్వుల నూనె. ఓకే. ఇది సాల్ట్ అనమాట. ఓకే. సో మరి స్టార్ట్ చేద్దామా? చెప్పండి ఎలా చేయాలి. ముందు స్టవ్ వెలిగించుకోవాలి. ఇది పెనం వేడెక్కాలి. అప్పుడంటే ఇనుము దాంట్లో చేసేవారు అనమాట. ఇనుము పాత్ర ఉండేది కదా, అందులో చేస్తే మంచి ఐరన్ ఫుడ్ అండి ఇది. ఆడపిల్లలకి మాత్రం ఒక టైంలో మాత్రం చాలా అంటే చాలా మంచిది. ఇది వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత స్టవ్ ఆపేద్దామండి. వేడెక్కిన తర్వాత ఆపేయాలి స్టవ్ ఆపి. ఇది ఆపేసిన తర్వాత ఆపేయాలి. స్టవ్ ఆపేసి పిండి వేయాలి. ఓకే. పిండి వేపి వేడి మీద ఇది మళ్ళీ బాగా వేడెక్కింది అనుకోండి, పిండి కలర్ మారిపోద్ది. బాగా వేడికి కలర్ మారిపోద్ది అనమాట. ఆ కలర్ మారకూడదు. ఆ వేడి మీద కొంచెం ఒక్క నిమిషం ఇలా అటు ఇటు తిప్పేసి పిండి వేరే. ఇది గానీ ఆడపిల్లలకి పెడితే అండి బ్లడ్డే కాదు, పిల్లలకి మనకి టైం అప్పుడు బాగా నడుము నొప్పి వస్తుంటది. అవునవును. అప్పుడు గాని పెట్టారంటే వెంటనే వెళ్ళిపోద్ది నడుము నొప్పి బాగా. ఉదయం పూట కాదు, ఈవినింగ్ పెట్టాలి. సో ఇంతకీ మీరు డైలీ మీరు ఏమేమి తింటూ ఉంటారండి? మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ మీరు ఏమేమి వంటలు చేస్తూ ఉంటారు? మా ఊర్లోని టిఫిన్లు అవేమి ఉండవండి. మేము చక్కగా అన్నం పెరుగన్నం తింటాం. పెరుగన్నం తినేస్తాం చక్కగా. మధ్యాహ్నము పెరుగన్నం తినేస్తారా? పొద్దున్నే మేము పెరుగన్నం మా సైడ్ అందరమే పొలాల్లో పని చేసుకునేవారు కదండి. పొలాల్లో పని చేసుకునేవారు. ఏంటంటే నెక్స్ట్ ఏం చేద్దాం దీంట్లో వాటర్ వేయాలండి. ఓకే ఓకే చెప్పండి. స్టవ్ అందరమే పొలాల్లో తెల్లవారు లేసి పని చేసేవారు కాబట్టి టిఫిన్లు అవి కాదండి. మాకు తెల్లవారు లేసి చక్కగా పెరుగన్నం తినేసి ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోతాము. మళ్ళీ వాటర్ తీసుకోండి వెళ్ళిపోతాం. మళ్ళీ మధ్యాహ్నం మాకు వచ్చేసి 12 గంటలకి ఇలాగా నేను స్కూల్ నుంచి వస్తాను. అప్పుడు ఇంట్లో వంట చేసి వస్తాము. మా పాప ఉదయం మ్యాషర్ క్యారేజ్ కట్టేసి కట్టేస్తుంది. ఉదయం మ్యాషర్కి వండేస్తుంది. నేను మధ్యాహ్నం వచ్చి మాకు ఎవరున్నారో చూసుకొని మేము వండుకుంటాం. మా ఊర్లో పెద్దగా అదే ఉండాలి ఇవి ఉండాలి అని ఉండదండి. ఆడలు అందరం అరుగు మీద కూర్చుంటాము. కూర్చొని అన్ని మాట్లాడుకుంటాం, ఏం చెయ్యాలి ఏంటి అని. పక్కన వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది, వీళ్ళ ఇంట్లో ఏం జరిగింది, అలాంటివి అనుకోండి. మరి ఏమంటే మంచి చెడ్డ ఏటి విషయాలు ఈ రోజు ఊర్లో ఏం జరిగాయి. నేనైతే ఎవరైనా కొత్తగా ఎవరైనా ప్రెగ్నెంట్ గా ఉన్నారా ఊర్లోని, అందరు మీ కోడలే ప్రెగ్నెంట్ గా ఉందా, లేకపోతే మీ మనవరాలు ఊరు నుంచి వచ్చిందా, డెలివరీ అయ్యి వచ్చిందా, ఏంటి సంగతి, ఆరోగ్యం బాగుందా, జ్వరాలు ఎవరికైనా ఉన్నాయా, అలాంటివన్నీ సమాచారాలన్నీ మేము అడుగుతాం అనమాట. అడుక్కొని ఇలాగ మామూలుగా అందరితోని మంచిగా మాట్లాడి ఆ విషయాలు ఏంటని అన్ని తెలుసుకొని మాట్లాడుకుంటాం. కాసేపు సాయంత్రం ఇంకా టీవీ సీరియల్ టైం అవుద్ది కదా. సీరియల్ చూస్తారా? నేను చూసేది ఒక సీరియల్, అన్ని చూడను. ఆ తర్వాత ఈ ప్రోగ్రామ్ కి అయిపోతాను. ఇది కొంచెం సాల్ట్. సో హ్యాపీ లైఫ్, చింత లేదు లేదు అసలు, చీకు లేదు, చింత లేదు, ఏమి లేదు. అంత దేవుడి దయవల్ల అంత బాగా. మేము మాత్రం పట్టణాల్లో ఉన్నదందరం పొద్దు నుంచి రాత్రి వరకు స్ట్రెస్. అవునండి బాబు, నిన్నటి నుంచి నేను చూస్తున్నాను. మీరు చెప్తే నమ్మరు గానీ దగ్గర ఒక 2 కిలోమీటర్ల దూరంలోనే అన్ని ఆగిపోతున్నాయండి బాబు. మా బతుకు అలానే ఉంటది. అప్పుడేమో మా పాపతో అన్నాను, ఎలాగమ్మంటే ఏం భయం పడకు, మెట్రోకి వెళ్ళిపోదాంలే, నువ్వు చూడలేదు కదా అని. అక్కడికి మెట్రోకి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ టికెట్ తీసుకోవాలి. మళ్ళీ అదేమో ఎలా చూపించాలంట, అంటే అక్కడ ఎలా చూపిస్తే గానీ అది ఓపెన్ అవుతుంది. స్కాన్ చెయ్యాలి. మాకు తెలీదు. నేను వెళ్ళిపోయాను అనమాట. అక్కడేమో ఇలాగా పట్టేసింది. అమ్మ బాబాయ్ ఏంటిది, మన ఊర్లోనైతే మన ఇష్టం, ఎవరో మనల్ని అంటే ఎవరో ఇక్కడ మనల్ని ఇవన్నీ అనేసానని మేము అనుకున్నాము, నవ్వుకున్నాము. ఒకసారి మెట్రో అంతా తిరిగిసాము, అయిపోయింది. ఫస్ట్ టైం రావడం కానీ అమ్మో హైదరాబాదా అనిపించింది నాకు. ఎందుకు నచ్చిందా నచ్చలేదా? పర్వాలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళకైతే పర్వాలేదు, ఎప్పుడో వచ్చిన వాళ్ళకైతే అమ్మో అనుకుంటాం. మళ్ళీ మేము వచ్చి ఇక్కడ ఉన్నాం అనుకో, ఇంకొక మళ్ళీ మా ఊరు వెళ్తే ఉండలేము. అంతే కదా, ఇక్కడికి వచ్చి పడిపోయాం అనుకోండి, మళ్ళీ మా ఊరు వెళ్తే అమ్మో ఇక్కడ ఉండలేము, ఇక్కడ పని చేయలేము అని. అదే మా ఊర్లో అనుకోండి, పొద్దున్న నుంచి చేసి మళ్ళీ సాయంత్రం పొలం పనికి వెళ్తాం. భోజనాలు కలుపుకుందామా? ఇప్పుడు ఇది వేసి కొంచెం వేసి ఒక్క నిమిషం అండి.
ఒకప్పుడు భాగ్యనగరంగా ఉండేదంట కదండి. అవును, అప్పుడు రాజులు ఉండే కాలంలోనే ఇది భాగ్యనగరం అన్నమాట. వజ్రాల వ్యాపారానికి ఇది బాగా పెట్టింది పేరు. అవునవును, రాను రాను హైదరాబాద్ గా మారింది అనమాట. అవునవును. బాగా తెలుసండి మీకు హైదరాబాద్ చరిత్ర. మాకు తెలియదండి, ఏదో City of Nizams, హైదరాబాద్. మాది విజయనగరం రాజులండి. అవునా? అవునవును, కరెక్ట్, విజయనగరం. విజయనగరం బొబ్బిలి యుద్ధం అంటే అప్పుడు చిన్నప్పుడు మీరు చదువుకున్నప్పుడు పాటలు అంటే ఇంగ్లీష్ మీడియం కదా, తెలుగు అయితే ఉంటది. సరే అయిపోయింది, పక్కన పెట్టేద్దాం. ఇది ఇప్పుడు ఇలా సిమ్లో కలుపుతూ ఉండాలి. సిమ్లోనే ఉంది. ఇలా ఒక చేత్తో వేస్తూ ఒక చేత్తో కలపాలి. సో ఇది మొదటిసారి మీరు వచ్చింది హైదరాబాద్ కి? ఫస్ట్ టైం, ఇదే మొదటిసారి. అసలు ఇంతవరకు ఇప్పుడు రాలేదు. అది ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఉందని వచ్చాను, లేకపోతే అది కూడా రాను నేను. అవునా? సో మొత్తానికి క్రెడిట్ మాకే అన్నమాట. ఇదే మా వాళ్ళే మొత్తానికి హైదరాబాద్ చూసారు. హైదరాబాద్ చూసాను, మంచి చెడ్డ అన్ని ఉడిదుడుకులు అన్ని తెలుసా. హైదరాబాద్ అంటే ఎలా ఉంటదా అని. ఉండలు లేకుండా కలపాలమ్మా. ఇది బాగా ఉండలు లేకుండా కలపాలి. కొంచెం టైం పడుతుంది, ఒక 5 నిమిషాలు. నెక్స్ట్ ఏం చేయాలండి మనం? ఇది బాగా ఇలా ఉడకాలి, బాగా ఇలాగా చూసారా, ఇది ఇలా ఉడకాలి. ఉడికిన తర్వాత ఇది ఇనుబుల్ నూనె ఉంది కదా, ఇది వేయాలండి. ఓకే. కానీ నూనె అంత అనుకుంటారు, కానీ నువ్వుల నూనె ఎంత తిన్నా ఏం కాదు. అవునా? ఈ నువ్వులు నల్ల నువ్వులు ఆడించి గానుగా ఆడించింది, మీరు అంత తిన్నా ఏం కాదు. భయపడాల్సిన అవసరం లేదు అస్సలు. ఎముకలకి బలం. ఇదే చిన్నపిల్లలకి ఈ నూనె మర్దన చేస్తాం. చిన్నప్పుడు పిల్లలకి మర్దన చేస్తారు, వాళ్ళకి ఇంకా మామూలు కాదు, ఎముకలు గట్టి పడతాయి అన్నమాట. సో నువ్వుల నూనె తింటే కూడా చాలా మంచిది అన్నమాట. మంచిది, చాలా మంచిది. ఎంత అంటే ఎక్స్ట్రా ఏంటి అని అనుకుంటారు, కానీ నువ్వుల నూనె ఏం తిన్నా ఏం అవ్వదు అసలు. అవునా? ఏమవుద్దు, మనం ఒంటికి రాసుకుంటారు, సున్నిపిండితో రాసుకుంటారు చూసారా, ఆ నూనె కాకుండా దీంతో రాసుకుంటే ఇంకా బాగుంటది. అసలు ఒకసారి రాసుకొని చూస్తే తెలుస్తుంది. అంతే అంటారా? అంతే. అయిపోయిందమ్మా. ఓకే, చేసేస్తున్నాను. గట్టి పడిపోతుంది కదా? అవుతుంది, ఒక 5 నిమిషాలు అంటే కొంచెం గట్టి పడుతుంది. ఇదిగోండి తోప. సో చూస్తున్నారు కదండి, తోప రెడీ అయిపోయింది. సో విజయనగరం దగ్గర స్పెషల్ డిష్, అంటే మనకు స్పెషల్, వాళ్ళకి నార్మల్ ఇది. సో అసలు ఎలా ఉంటుందో ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. తోప తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: రాగిపిండి, బెల్లం, నువ్వుల నూనె, ఉప్పు. తోప తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు, బెల్లం వేసి బాగా కరిగించి తర్వాత రాగిపిండి వేస్తూ ఉండలు లేకుండా కలుపుకొని దగ్గర పడిన తర్వాత ఒకసారి బాగా కలిపి నువ్వుల నూనె వేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, తోప రెడీ.